కొన్ని చోట్ల చిన్ని పాయగా, మరికొన్ని చోట్ల పంట కాలువగా, ఇంకొన్ని చోట్ల పరుగెత్తే ఏరుగా, వేరొక చోట ఉప్పొంగే ప్రవాహంగా, అవసరమైన చోట ఉన్నతితో పురుకలెత్తే విరుచుకుపడే మహానదిగా ముందుకు వెళుతూనే ఉంది కొండలరావు గారి ప్రజ్ఞా తరంగిణి. సో ఈ కొండలరావు గారి ప్రజ్ఞా తరంగిణి ఎవరు, అతనికి మన యూపీఎస్సీకి ఉన్న సంబంధం ఏంటి? సో వాడపాలెం తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట తాలూకా వాడపాలెం అనే చిన్న గ్రామం అండి అది. చిన్నప్పటి నుండి కూడా నేను చూసిన సిచ్యువేషన్స్, నేను ఆలోచించే విధానం నన్ను ఇలా తీసుకొచ్చిందండి. ఆ తర్వాత యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎలా అంటే మరి యూపీఎస్సీ నుంచి మళ్ళీ సినిమా వైపు కూడా వెళ్ళారు కదా. అంటే ఇప్పుడు జనరల్గా సిఏ నుంచి యూపీఎస్సీ నుంచి అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మాట్లాడే మాటలు వేరు. సో అంటే ఆ ముందు ఏవైనా అవమానాలు కానీ అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేది, ఒక్కొక్కసారి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అంటుంటారు నీకు దేనిపైన కాన్సన్ట్రేషన్ లేదేంట. తనకు నచ్చిన ప్రొఫెషన్లో వెళ్ళేటప్పుడు ఒక కళ కోసం వెళ్ళినప్పుడు, లేదంటే మనకి ఇష్టమైంది చేద్దాం అనుకునేటప్పుడు ఒక సొసైటీ అంతా ఒకవైపు అయిపోతుంది, మనం ఒక్కరం ఒకవైపు అయిపోతాం. నేను ఇంట్లోకి వెళ్ళలేకపోయాను, బయటకు వెళ్ళలేకపోయాను అప్పుడులో. బట్ నాకున్న నమ్మకం వల్ల ఒకటే, నేనేదో చేయాలనుకుంటున్నాను, అది నేను చేస్తాను ఎప్పటికైనా.